ఉజ్బెకిస్తాన్ అనేది ఎక్కడో కంట్రీ కాదండి, మన పక్క కంట్రీ. ఇక్కడ నుంచి 2-3 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు. తక్కువ బడ్జెట్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అంటే ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. So Asia International University, affordable and best. Have Indian faculties. Whenever they go to the canteen, we have Indian foods. 14 నుంచి 15 లక్షల టోటల్ బడ్జెట్ అయిపోతుంది అన్ని సంవత్సరాలు కలిపి. విఆర్ టెక్నాలజీలో ఆ గ్లాసెస్ వేర్ చేసి బోన్ కట్ చేసినప్పుడు సెన్స్ కావచ్చు, స్కిన్ కట్ చేసిన సెన్స్ కావచ్చు, మనం రియల్ గా మనం హ్యాండిల్ చేస్తే ఏ విధంగా అయితే ఫీల్ ఉంటుందో అది రియలిస్టిక్ ఉంటుంది. Topper of the scholarship exam of every batch for the upcoming year. No tuition fee, no hostel fee, no mess fee. హలో గైస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది స్టూడెంట్స్ కి ఒక డ్రీమ్ ఉంటుంది, అదే ఎంబీబీఎస్ చేయాలి. ఆ ఎంబీబీఎస్ కూడా ఎక్కడ చేయాలి? ఫారెన్ కంట్రీస్ లో చేయాలి, మంచిగా మనం సెటిల్ అవ్వాలి అని చెప్పి అందరూ కలలుగా అంటూ ఉంటారు. బట్ బేసిక్ డౌట్స్ ఏముంటాయి? అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సెట్ అవుతామా? ఆ యూనివర్సిటీ మనకి సెట్ అవుతుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామా? అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, టీచింగ్ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయి, రకరకాల భయాలు ఉంటాయి అనమాట. బేసిక్ గా ఇండియన్ ఫుడ్ ని కూడా మనందరం మిస్ అయిపోతాం కాబట్టి ఫుడ్, అకామిడేషన్ అదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు మనం చాలా ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. మరి ఎంతో మంది స్టూడెంట్స్ కి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి మంచి ది బెస్ట్ కంట్రీని, యూనివర్సిటీని మనందరికీ ఎప్పటి నుంచో తరతరాలుగా అందిస్తున్నారు. ఆల్మోస్ట్ 21 ఇయర్స్ నుంచి కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్ నుంచి మనకి చాలా రకాల కంట్రీస్ ని ఇంట్రడ్యూస్ చేశారు మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. సార్ వచ్చారంటే మనందరికీ తెలిసిపోయే ఉంటది. ఆయనే డైరెక్ట్ గా చెప్పకుండా ఆయన ఎవరినైనా తీసుకొచ్చారు అంటే మనకున్న డౌట్స్ అన్ని కూడా గెస్ట్ తోనే క్లియర్ చేపిస్తారు. మరి ప్రసాద్ గారు ఇవాళ మనకి ఏం చెప్పబోతున్నారు, ఏంటి, మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ గా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, హౌ ఆర్ యు? I'm fine, thank you. సార్, మీరు వస్తున్నారు అనగానే స్టూడెంట్స్ అందరికీ ఇవాళ ఏదో కొత్తగా మళ్ళీ మాకు ది బెస్ట్ ఇవ్వబోతున్నారు అని చెప్పి ఒకటి ఉంటుంది సార్. ఇవాళ ఉన్న గెస్ట్ ఎవరు, మాకు మీరే ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఈ రోజున్న గెస్ట్ వచ్చేసి మనకు డాక్టర్ కిషన్ బండారి గారు, డీన్ ఆఫ్ ది మెడికల్ ఫ్యాకల్టీ, ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్. డాక్టర్ కిషన్ బండారి గారే మొత్తం అక్కడ ఫ్యాకల్టీ విషయంలో కానీ, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానీ, టోటల్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ సంబంధించి అట్ ద సేమ్ టైం మన ఇండియాకి సంబంధించి కూడా సార్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనకు పాసిబుల్ అయింది ఇక్కడ నుంచి 70% ఆఫ్ ది ఫ్యాకల్టీని ఇండియా నుంచి రిక్రూట్ చేసుకునే అవకాశం సార్ ఉండడం వల్ల పాసిబుల్ అయింది. 70% ఆఫ్ ది టీచింగ్ ఫ్యాకల్టీ మన ఇండియన్ స్టూడెంట్స్కు మనకు ఇండియన్ ఫ్యాకల్టీ. కాబట్టి ఇప్పుడు మీరు ఫర్దర్గా ఏమన్నా క్లారిఫికేషన్స్ కానీ, డౌట్స్ కానీ, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి కానీ, యూనివర్సిటీ గురించి కానీ డాక్టర్ కిషన్ బండారి గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే హీఈస్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ స్టూడెంట్స్. కాబట్టి ఫర్దర్గా అప్పుడంటే సార్ డాక్టర్ కిషన్ బండారి గారే మన స్టూడెంట్స్కు ఫుల్లీ రెస్పాన్సిబిలిటీ ది కంప్లీషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. అది మీరు అడిగి తెలుసుకోవచ్చు. సార్, వై ఈజ్ యువర్ యూనివర్సిటీ బెస్ట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అంటే? Yeah, there are lots of reasons. Okay, in 2 words, I would like to say, it's affordable and best. Affordable and best. But I would like to clarify it, because for Indian students we have created an atmosphere like it's a second home. It's very important. Yeah, actually. because as a parents they decide to send their son or daughter abroad. It means that for 18-19 years they have taken care of, right? Exactly. So it's a very complicated decision for the parents. Very difficult decision for the parents. Exactly. They are giving us their responsibility. So Asia International University, as just now sir also told, we have Indian faculties. Okay. So whenever the student they enter the campus, they won't feel like they are in a foreign country, because the faculties are Indians. Okay. They are some of them are even from South India. They can interact, they can share their problems, either personal or academic, to the teachers. And whenever they enter the hostel, we have warden from India. Okay. And some of them are from South India. Feel like second. Yeah, they feel like they are in home. It's a different geographical place, but it's like a second home. It's like India. Okay. Whenever they go to the canteen, we have Indian foods, Oh, and chefs are from South India as well. okay. So this is the reason why Asia International University is different. Plus academics, we are doing lots of things for the betterment of the academics of the students. The curriculum is totally India based,
You know, the first 2 years there is basic science, then after preclinical, then after clinical there is internship. So everything is made and structured according to the Indian students. You know, so for Indian students, I would like to say that Asia International University would be the best choice. నైస్ సార్, మీరు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అక్కడ అంతా కూడా మన తెలుగు వాళ్ళే టీచింగ్ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఇండియాను వదిలేసి వెళ్ళిపోతున్నాం. వేరే కంట్రీస్కి ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మదర్ టంగ్ తెలుగు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆ టీచింగ్ అర్థం కాకపోయినా వేరే కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, చాలా మందికి భయాలు ఉండిపోతాయి. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మన ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళే అక్కడ ఉండడం వల్ల మీరు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ పే చూసుకుంటారు అందరూ. ఆ పే కూడా తక్కువలో చూసుకుంటారు, లైక్ ఒక హోమ్లీ ఫీల్ వచ్చేలాగా ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు. దాని గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉజ్బెకిస్తాన్ అనేది ఎక్కడో కంట్రీ కాదండి, మన పక్క కంట్రీ. ఇక్కడ నుంచి 2-3 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు. 2-3 అవర్స్ అంతే, 3 అవర్స్ మ్యాక్సిమం 3 అవర్స్ లోపల రీచ్ అవ్వచ్చు. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండియాలో టేక్ ఆఫ్ అవుతే ఉజ్బెకిస్తాన్ ల్యాండింగ్ అంతే. సో కాబట్టి నియరెస్ట్ కంట్రీ ది బెస్ట్ కంట్రీ. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఫేర్ కూడా చాలా తక్కువ, 6,000 to 8,000 నుంచి మ్యాక్సిమం 12 to 15,000 ఫేర్లో వెళ్ళిపోవచ్చు. సో ఇన్ని విధాలుగా ఉండడంతో పాటు అక్కడ ఉజ్బెకిస్తాన్ కూడా మనకు ఇండియాకు ఉజ్బెకిస్తాన్కు మనకు బయోలెటరల్ రిలేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎటువంటి ఈ ఉజ్బెకిస్తాన్కు ఎటువంటి బార్డర్ కంట్రీస్ కూడా ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు. ఇప్పుడు సోకాళ్ళు జరుగుతున్నాయి కదా, అటువంటి డిస్ప్యూట్స్ కూడా ఏమీ లేవు. సో సేఫ్ అండ్ సెక్యూర్డ్. అంటే ఆ కంట్రీ కూడా వేరే కంట్రీస్ తోటి ఎటువంటి తగాదాలు కానీ ఎటువంటి కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ కాని కంట్రీ ఉజ్బెకిస్తాన్. సో దాంతోపాటు క్లైమేటిక్ సిచ్యువేషన్స్ కూడా నియర్ బై ఉన్నదంటే క్లైమేట్ కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ మనకు సిమిలర్గా ఇండియాలో ఉంటుంది. సో ఉజ్బెకిస్తాన్కు మనకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో రిలేషన్స్ బాగున్నాయి. ఈ బాబర్ అక్బర్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళే. దాంతోపాటు అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ వీటన్నిటితో పాటు అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ లాంగ్వేజ్ కూడా ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మనకు ట్రాన్స్లేటర్ అనేది అవసరం ఉంటుంది. ట్రాన్స్లేటర్ సో అక్కడ లాంగ్వేజ్ విషయంలో కూడా మనం నేర్చుకోవడానికి చాలా ఈజీ. సో ఉజ్బెకిస్తాన్లో ఏంటంటే మనకు లాటిన్ లెటర్స్ మనకు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఏదైతే ఉన్నదో మోస్ట్ డామినేటింగ్ త్రూ అవుట్ ద వరల్డ్ లాటిన్ లెటర్స్. లాటిన్ లెటర్స్ అంటే మనకు ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి కదా, ABCD. సో ఆ విధంగా ఏ విధంగానైతే 26 లెటర్స్ ఉన్నాయో వీళ్ళకు 29 లెటర్స్ ఉన్నాయి. అంటే వీళ్ళకు ABCDలో C ఒకటి ఉండదు, W ఒకటి ఉండదు. వాటి తర్వాత ఒక 5 అదర్ లెటర్స్ యాడ్ అవుతాయి, అవి కూడా ఇంగ్లీష్కు సిమిలర్గా ఉంటాయి. సో ఈ 29 లెటర్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఇంగ్లీష్ లెటర్సే కాబట్టి మనం ఏ బోర్డ్ అయినా చదవచ్చు, ఏ వర్డ్ అయినా చదవచ్చు, తర్వాత ఒక బుక్ కూడా చదవచ్చు. కాబట్టి దాని మీనింగ్ అనేది వేరే ఉంటుంది. కానీ ఇక్కడ మనము లాంగ్వేజ్ నేర్చుకునే విషయంలో మనం చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాం. ఫస్ట్ మనకు తెలుగు అయితే ఆ నేర్చుకోవడం, హిందీ అయినా ఆ నేర్చుకోవడం, లేకపోతే ఇంగ్లీష్ అయితే ABC ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది. సో లాంగ్వేజ్లో మనం లెటర్స్ నేర్చుకొని వర్డ్ బిల్డింగ్స్ చేసి తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ చేసి అది నేర్చుకొని దాని మీనింగ్ నేర్చుకోవడం అనేది ఒక ప్రొసీజర్. సో అందులో భాగంగా ఇక్కడ మీరు లెటర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వర్డ్ బిల్డింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఓన్లీ మీనింగ్స్ మాత్రం తెలుసుకుంటే అయిపోతుంది. కాబట్టి 60 to 70% లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఉజ్బెకిస్తాన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సపోజ్ ఇది MBBS అబ్రాడ్ విత్ రెస్పెక్ట్ టు MBBS అబ్రాడ్ విషయంలో మనం మాట్లాడితే వేరే కంట్రీస్ చూసుకుంటే తజికిస్తాను, కిర్గిస్తాను, కజకిస్తాను, రష్యా ఇవన్నీ కూడా సిరిలిక్ లాంగ్వేజ్. సిరిలిక్ లాంగ్వేజ్ అంటే దాని లిపి వేరేలాగా ఉంటుంది. ఆ ఒక్కొక్క లెటర్ కూడా మనం ఇండివిజువల్గా నేర్చుకోవాల్సి ఉంటాయి. కొన్ని లాంగ్వేజెస్లో 50 to 60 లెటర్స్ ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మనం ఉన్న కాలం అంతా అయిపోతుంది. సో ఆ లాంగ్వేజ్ ఒక్కొక్క లెటర్ నేర్చుకోవడము, వర్డ్ బిల్డింగ్ నేర్చుకోవడము, సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవడము, దాని అర్థాలు నేర్చుకోవడం అనేది చాలా టఫ్ అవుతుంది. కానీ ఉజ్బెకిస్తాన్ విషయంలో ఆ ప్రాబ్లం అస్సలు లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మన ఇంక్లూడింగ్ ఇండియా ఏదైతే ఇంగ్లీష్లో మనము ఏది లెటర్స్ కావచ్చు పదాలు కావచ్చు ఉపయోగిస్తున్నామో అది మొత్తం కూడా ఉజ్బెకిస్తాన్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. చాలా ఈజీ అవుతుంది. అంటే 70% ఆఫ్ ది వర్క్ మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. ఇంకో 30% వాటి అర్థాలు నేర్చుకోవడం అంతే. అర్థాలు కూడా ఆ లెటర్ అది ఏదైతే సెంటెన్స్ ఉన్నాయో అవి కూడా మోస్ట్ ఆఫ్ ది సెంటెన్సెస్ కూడా సిమిలర్గా ఉన్నాయి. యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ అలా కొంచెము ఎక్స్టెన్షన్ వస్తుంది అంతే. సో అలా చాలా వరకు సిమిలర్ ఉంటుంది కాబట్టి మనం చదివేయచ్చు ఈజీగా. సో అది కూడా మెయిన్ అడ్వాంటేజ్గా ఈ ఉజ్బెకిస్తాన్ చూస్ చేసుకుంటే అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసుకోవచ్చు. మనం ఇండియాలో సౌత్ నుంచి నార్త్కి వెళ్ళడానికి ఏమైతే టైం తీసుకుంటుందో ఇండియా నుంచి ఉజ్బెకిస్తాన్కి వెళ్ళడానికి కూడా అదే టైం తీసుకుంటుంది. కాబట్టి మనము అంటే ఏదన్నా మనము రావాల్సుకుంటే పెద్దగా ఉండడం అంటే డిఫరెంట్ డెస్టినేషన్స్కు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఒక డెస్టినేషనే కాదు, ఉజ్బెకిస్తాన్లో ఉన్న డిఫరెంట్ డెస్టినేషన్స్కు మన ఇండియా ఉన్న డిఫరెంట్ డెస్టినేషన్స్
నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఫ్లైట్స్ ఉన్నాయి. కాబట్టి మనకు వెళ్ళడం రావడం అనేది పెద్ద విషయం కాదు. అందులో మనకు ఆ ఎయిర్ ఫేర్ కూడా చాలా బాటంలో ఉంది. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఉజ్బెకిస్తాన్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నది. మనతోటి కంపేర్ చేస్తే 1/4 1/3 అనుకోవచ్చు. ట్యాక్సీ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే రూమ్ రెంటల్స్ కావచ్చు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, చాలా చాలా తక్కువ. సో ఓవరాల్ బడ్జెట్ తక్కువ కావాలంటే ఉజ్బెకిస్తాన్ అనేది బెస్ట్ డెస్టినేషన్గా చెప్పుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉజ్బెకిస్తాన్ అంతకన్నా ముందు మన ఇండియన్స్ని ఇన్వైట్ అంటే వాళ్ళు ఇది చేసేవారు, అంటే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. కానీ తర్వాత ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉజ్బెకిస్తాన్ అనేది పాపులారిటీ చాలా అవుతుంది. సో ఉజ్బెకిస్తాన్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని, ఇండియన్ స్టూడెంట్స్ని ఇన్వైట్ చేయడం జరిగిందో అప్పుడు ఎవరైతే ఈ ఈవెన్ యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా ఉజ్బెకిస్తాన్కు టాప్ ప్రయారిటీ వచ్చింది. ఈవెన్ ఉజ్బెకిస్తాన్లో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ కూడా హైయెస్ట్ లెవెల్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ ఎఫ్ఎంజీ ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1 ఉజ్బెకిస్తాన్ నుంచే. ఈ ఇయర్ కూడా 2025 ఏదైతే రిజల్ట్స్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో రిజల్ట్స్ ఉన్నాయో ఫస్ట్ ర్యాంక్ అవచ్చు, సెకండ్ ర్యాంక్ అవచ్చు ఉజ్బెకిస్తాన్ వచ్చినది. సో ఆ విధంగా అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి మనకు ఈ ర్యాంక్స్ కూడా అదే విధంగా వస్తుంది. ప్రైస్ బెస్ట్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే మనకు ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉందో, సో ఎవ్రీ ఇయర్ కొన్ని చేంజెస్ చేసుకుంటూ వస్తుంది. ఒకప్పుడు ఏ కంట్రీకి పోయినా, ఎన్ని సంవత్సరాలు చదివినా, ఏ లాంగ్వేజ్లో చదివినా, కొంచెం డ్యూరేషన్ అంటే ఒక 2-3 ఇయర్స్ ఒక కంట్రీ, 2-3 ఇయర్స్ ఇంకో కంట్రీ చదివినా అని ఇక్కడ చెల్లుబాటు అయ్యేది, ఎఫ్ఎంజీ పాస్ అయితే అయిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2021 నవంబర్ 18 నాడు ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేసి అందులో ఒక 5 పేజెస్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవడానికి వీలు కల్పించి, అందులో మన ఇండియా లాగా ఎడ్యుకేషన్, మన ఇండియా లాగా కోర్స్ డ్యూరేషన్ 4.5 ఇయర్స్, మన ఇండియా లాగా 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీలో, మన ఇండియా లాగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే మనం ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ కదా 100% ఇంగ్లీష్లో, అండ్ ఇండియా లాగా ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతున్నామో ఆ సబ్జెక్ట్స్ మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా ఆ సబ్జెక్ట్స్ చెప్తున్న కంట్రీ కానీ ఆ సబ్జెక్ట్స్ చెప్తున్న యూనివర్సిటీ కానీ మీరు వెళ్ళి చదువుకోవడం వల్ల ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పుకుంటూ 4Bలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ పొందుపరచడం జరిగింది. రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కంట్రీ వేర్ ద డిగ్రీ ఈస్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. అంటే ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. మన ఇండియాకి ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో అట్లా డిఫరెంట్ కంట్రీస్కు ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అక్కడ స్టూడెంట్ క్రెడెన్షియల్స్ అన్ని రికార్డ్ కావాలి అని ఒక మాట చెప్తున్నది. దాంతోపాటు ఏదైతే కంట్రీకి వెళ్ళి చదువుకుంటావో అక్కడ ఆ స్టూడెంట్స్, అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి ఆ కంట్రీలో ఏ విధంగా అయితే అనుమతిస్తారో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా అక్కడ అనుమతించాలని ఒక రూల్ పెట్టింది. సో ఈ 4A 1, 2, 3, 4Bలో ఉన్న 2 పాయింట్స్ ఏ కంట్రీకి అయితే మనకు చెల్లుబాటు అవుతుందో ఆ కంట్రీకి వెళ్ళి చదువుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ ఈ 4A 4B వ్యాలిడ్ కాకపోతే ఇండియాకు వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ రాయడానికి కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎట్టి పరిస్థితులు అనుమతించదు. సో ఈ 4A 1, 2, 3, 4 ప్రకారము మనకు ఉజ్బెకిస్తాన్లో యాజ్ ఇట్ ఈస్గా 5 years ఆఫ్ కోర్స్ ఉన్నది, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 100% ఇంగ్లీష్ ఉంది, అండ్ షెడ్యూల్ 1లో ఉన్న కరికులం సిలబస్ కూడా ఉంది. అండ్ మొత్తము 6 years ఆఫ్ కోర్స్, 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత కూడా స్టేట్ ఎగ్జామ్ అంటే డిగ్రీ అవార్డ్ చేయడానికి, డిప్లొమా అవార్డ్ చేయడానికి స్టేట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో అది ఇంగ్లీష్లో ఉన్నది. ఇది 100% ఇంపార్టెంట్ నోట్ టు బి కన్సిడర్. ఎందుకంటే విత్ రెఫరెన్స్ టు ఇప్పుడు ఈ మధ్య రష్యా కూడా వన్ ఆఫ్ ది డెస్టినేషన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. సో రష్యాలో చూసుకుంటే 6 years ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పినా కూడా 6 years తర్వాత ఏదైతే స్టేట్ ఎగ్జామ్ ఉంటుందో అది లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో 6 years ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్లో చదివి మనకు ప్రజెంటేషన్ ఆ 6 years కోర్స్ సంబంధించిన టోటల్ సిలబస్ సంబంధించిన ప్రజెంటేషన్ లోకల్ లాంగ్వేజ్ రష్యాలో రాయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అది. సో ఆ డిఫరెన్స్ను స్టూడెంట్స్ గమనించాలి. సో టోటల్ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్ డిప్లొమా రావడానికి ఏ లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ ప్రజెంట్ చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఉజ్బెకిస్తాన్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ప్రజెంటేషన్ ఉంటుంది, స్టేట్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఏ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ఉజ్బెకిస్తాన్. అది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటు లివింగ్ కాస్టెస్ తక్కువ అని చెప్పిన, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ వచ్చిన, యూనివర్సిటీ ఫీజు కూడా ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉన్నదో $1,300 పర్ సెమిస్టర్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,20,000 పర్ సెమిస్టర్ లాగా 14 నుంచి 15 లక్షల టోటల్ బడ్జెట్ అయిపోతుంది. ఆ టోటల్ బడ్జెట్ ఏదైతుందో అన్ని సంవత్సరాలు కలిపి అది మన ఇండియాలో ఒక సంవత్సరంలో సగం ఫీజు కూడా కాదు. అంత తక్కువలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. వరల్డ్ క్లాస్ అని ఎందుకు చెప్తున్నా,
ఇక్కడ ఇండియన్ ఇప్పుడు నామ్స్ ప్రకారం అది ఫాలో అవుతుంది కదా, దాంతోపాటు ఇంటర్నేషనల్ అఫిలియేషన్స్ కూడా ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి అన్నీ ఉన్నాయి. ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్, స్పాన్సర్ నోట్ WDMS.orgలో ఉండడము, జిఎంసీ జనరల్ మెడికల్ కౌన్సిల్ మన ఏది యూకే అఫిలియేషన్ ఉండడము, అట్లా ఆల్ అదర్ ఇంటర్నేషనల్ యూరోప్లో కావచ్చు ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది. అంటే ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చదవడం వల్ల ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది, ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది. సో కాబట్టి ఇది స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి డాక్టర్ కిషన్ గారిని అడిగితే, ఎందుకంటే అతని కంట్రోల్లో టోటల్ ఉంటుంది, యూనివర్సిటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కావచ్చు, టోటల్గా డాక్టర్ కిషన్ సార్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు సార్ని అడిగి తెలుసుకోవచ్చు. Sir, is everything is taught in English only, no? Yeah, everything is taught in English. Yeah, but regarding clinical practice, they have to learn Uzbek language as well, Uzbek language. Why? Because the patients, you have to interact with the patients, right? So medicine is not only about theory. You have to go to the patients, talk with them, and all the patients, they don't know English language, so that's why we teach them in Uzbek language as well. So in first year in the curriculum there is Uzbek language of 90 hours, and from the second year to fifth year till the internship we teach them how to interact with the patients, how to write the reports, how to write the history of the patients, so all the medical subjects are taught in English language by the Indian teachers. Indian teachers, mainly teachers, Indian teachers, and but at the same time they are taught Uzbek language for the communication with the patients. So is the syllabus approved by NMC or not? Yes, of course. Asia International University is the international university which gives international degree. So we are very much careful about the syllabus must be approved by NMC, National Medical Commission of India, as well as other countries as well. Other countries, from wherever we have students, we make sure that the syllabus is according to the regulatory body of that particular country. So we are following all the guidelines of National Medical Commission of India. Like, the first it should be basic science, then after preclinical science, then after clinical science, and 1 year completely internship. So we are following all that, And one thing I would like to say that not only in case of syllabus, as a whole study of Asia International University, you can compare with the medical colleges, study of the medical colleges in India as well. So in Asia International University, we are giving medical education almost 1/4 of the price, that will cost if they study in India. ఇక్కడ మనకు ఎన్ఆర్ఐ కోటలో 23,15,000 పర్ ఇయర్ అఫీషియల్ ఫీజ్, 14 to 15 lakhs టోటల్ ప్యాకేజ్ ఫర్ ఆల్ ద కోర్స్, టోటల్ డ్యూరేషన్ 14 to 15 lakhs. దట్ ఆల్సో 1 to 1,20,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా సింప్లెస్ట్ ఫార్మాట్లో మీకు కానీ అందరికి కానీ అర్థం కావాలంటే, హాస్టల్ ఫీజులో ఎంబీబీఎస్ చదువుకోవచ్చు. హాస్టల్ ఫీజు పర్ ఇయర్ ఎంత అవుతుందో పర్ ఇయర్ మోర్ ఆర్ లెస్ కాలేజ్ ఫీజు అంతే ఉంటుంది. హాస్టల్ ఫీజే ఈవెన్ ఇక్కడ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో హాస్టల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎంతైతే పర్ ఇయర్ ఎంత పే చేస్తారో అదే అమౌంట్ లో మనకి ఎంబీబీఎస్ అవుతుంది అక్కడ. హాస్టల్ ఫీజు ఈక్వలెంట్ గా దాదాపు 2,40,000 పర్ ఇయర్ అంటే హాస్టల్ ఫీజే అండి అది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ హాస్టల్ ఫీజు లాగానే కలెక్ట్ చేస్తున్నారు. సో అతి తక్కువ బడ్జెట్ లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అంటే ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇంకొకటి కూడా కన్ఫర్మ్ చేస్తున్నాను మీ ద్వారా, ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అంటే ఇన్ని ఫెసిలిటీస్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా 70% ఇండియన్ ఫ్యాకల్టీ, తర్వాత ఈ విధంగా అఫిలియేషన్స్ మెయిన్గా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ కాంటినెంట్, ఇండియా, ఇవన్నీ అఫిలియేషన్స్తో పాటు ఎన్ని స్టాండర్డ్స్ ఉన్న ఇటువంటి యూనివర్సిటీ ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో ఇండియాలో ఎక్కడ కూడా లేదు. మన ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, 100% గ్యారంటీగా. సార్ బేసిక్గా చాలా మందికి మీరు చెప్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంది, జాయిన్ అవ్వాలని ఉంటుంది. బట్ అందరూ స్టార్టింగ్ లో ఉండే భయం ఏంటంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందంట, ఆ ఎగ్జామ్ చాలా టఫ్ ఉంటుంది, అది రాస్తే మనం పాస్ అవుతాము ఫెయిల్ అవుతాము అనే భయం ఉంటుంది. నిజంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అసలు ఎలా ఉంటుంది, అది నిజంగా టఫ్ ఉంటుందా, ఈజీగా అది ఎలా దాటేయచ్చు? సో మీరన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్ అనేది ఎంబీబీఎస్ ఇండియాలో కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో కానీ చదవడానికి నీట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. మీరు అంటున్న ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో అది ఎఫ్ఎంజీ అంటే అయిపోయిన తర్వాత ఓన్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మనకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ఇండియాలో రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. కానీ ఇప్పుడు ఆ ఎఫ్ఎంజీ రీప్లేస్ అవుతుంది, దాని ప్లేస్లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఎగ్జామ్.
నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన అబ్రాడ్లో వ్యాలిడ్ కంట్రీస్లో నేను చెప్పిన ఇప్పుడు వన్ ఆఫ్ ది వ్యాలిడ్ కంట్రీ ఉజ్బెకిస్తాన్. సో అటువంటి వ్యాలిడ్ కంట్రీలో ఎంబీబీఎస్ చేసినా కానీ ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా ఇండియాలో 1 to 1.5 crore పెట్టి చదివినా కూడా అందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. సో నీట్ నెక్స్ట్ రిలవెంట్ వర్డ్స్ అండి. నీట్ అంటే ఎంట్రీ టు ఎంబీబీఎస్, నెక్స్ట్ అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ఎంబీబీఎస్. అన్లెస్ అంటిల్ యూ ఎగ్జిట్ ఫ్రమ్ ఎంబీబీఎస్ యూ ఆర్ స్టిల్ ఏ స్టూడెంట్, నాట్ ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్. 2 టర్మినాలజీ అనేది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది. కాకపోతే నీట్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేయడంలో కొంచెం జాప్యం జరుగుతుంది, కొంచెం డిలే అవుతున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకవేళ నెక్స్ట్ ఆల్రెడీ ఇది మన గెజెట్లో ఆల్రెడీ మెన్షన్ చేసాను నెక్స్ట్ క్లియర్ కావాలి అని. సో నెక్స్ట్ క్లియర్ అవుతే ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్కు ఫైనల్ ఎగ్జామ్ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివే వాళ్ళకు ఎఫ్ఎంజీ రీప్లేస్ అవుతుంది. ఇక్కడ పీజీ నీట్ ఏదైతే రాస్తున్నారో దానికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ నెక్స్ట్ అవుతుంది. కాబట్టి కామన్ ఎగ్జామ్ అయింది. సో ఇప్పుడు ఎంబీబీఎస్ ఇండియా, ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది లేదు, టోటల్ గ్లోబలైజ్డ్ అయిపోయింది. ఎక్కడైనా చదువుకోవచ్చు. కరెక్ట్గా మనము అనాలిసిస్ చేస్తే, కరెక్ట్ వెరిఫై చేస్తే ఎంబీబీఎస్ అబ్రాడ్ అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఇక్కడ కాంపిటీషన్లో ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది స్టూడెంట్స్కి. ఇప్పుడు అక్కడ చదువుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి రాస్తే మనం ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, ఇక్కడ జాబ్స్ వస్తాయనే డౌట్ కూడా ఉంటుంది. 2024 వరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్స్ వెబ్సైట్ వచ్చేసి netboard.edu.in. అది అఫీషియల్ ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్. ఎవ్రీ ఇయర్ కంట్రీ వైజ్ పర్ఫార్మెన్స్, ఆ కంట్రీలోనే యూనివర్సిటీ వైజ్ పర్ఫార్మెన్స్ ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అనేది అందులో అప్లోడ్ చేస్తారు. అదొక మనకు రెఫరెన్స్. అదే అఫీషియల్ వెబ్సైట్. అది తప్పించి మనకు వేరే రెఫరెన్స్ ఎక్కడ కూడా లేదు. సో 24 వరకు ఇయర్ పర్ఫార్మెన్స్ వాళ్ళు అందులో అప్లోడ్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం 2025లో మనకు 2 times అంటే ఈ ఎఫ్ఎంజీ ఏదైతే ఉందో 2 times కండక్ట్ చేస్తారు. జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి. సో ఈసారి జూన్ రిజల్ట్ సపరేట్గా, డిసెంబర్ రిజల్ట్ సపరేట్గా వాళ్ళ పీడిఎఫ్లో ఏది ఎంటర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొత్త అంశాలను, మనకు తెలియని కొత్త అంశాలను వాళ్ళు అనాలిసిస్ చేసి మన స్టూడెంట్స్ కోసము లేకపోతే మాలాంటి రిప్రజెంటేటివ్ కోసము వాళ్ళ పీడిఎఫ్ ఫార్మాట్లో 84 pages ఫస్ట్ టైం వాళ్ళు అప్లోడ్ చేశారు. 84 pagesలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ కుదిరితే స్టూడెంట్స్ ఎవరైనా దాన్ని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అందులో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్లో ఫస్ట్ 6 months నుంచి 1 year లోపల 72% స్టూడెంట్స్ క్వాలిఫై అయినట్టు అందులో ఉంది. 72%. అంటే 100కు 72 స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అవుతున్నారు, ఎఫ్ఎంజీ పాస్ అవుతున్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళతోటి ఈక్వల్ అవుతున్నారు. ఇక్కడ ఫ్రీ సీట్ పొందిన వాళ్ళతోటి కావచ్చు, లేకపోతే 1 to 1.5 crore పెట్టి ప్రైవేట్ కాలేజీలో చేసిన వాళ్ళతోటి ఈ 100కు 72 మంది సమానంగా అవుతున్నారు. సో ఫస్ట్ 6 months to 1 year అనేది పెద్ద గ్యాప్ కానే కాదు, పెద్ద డిలే కానే కాదు. మీరు చెక్ చేసుకోవచ్చు. 10,200 సంథింగ్ 2025లో వాళ్ళు అపియర్ అవుతే ద మోర్ దెన్ 7,838 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 72%. సో 72% అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళి 1 year వేస్ట్ చేయడం కంటే ఆ 1 year లోపల ఎఫ్ఎంజీ క్లియర్ అవుతున్నారు కదా, ఇంకా లాంగ్ టర్మ్ ఎందుకు? సో కరెక్ట్గా ఆలోచిస్తే స్టూడెంట్స్ ఇటువంటి నేను చెప్పిన ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నేను ఏదైతే చెప్తున్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అది నేను ఏది పడుతుంది రెఫరెన్స్ లేకుండా ఒక ఆధారం లేకుండా నేను మాట్లాడట్లేదు. అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ నేమ్ కూడా చెప్తాను, netboard.edu.in. ఇందులో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఎగ్జామ్స్లో ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో కిందికి ఒక స్క్రోల్ డౌన్ చేస్తే 2025 లేటెస్ట్ అప్లోడెడ్ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంది. ఆ పీడిఎఫ్ ఫార్మాట్ని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడం కరెక్టా కాదా అనేది. అందులో కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏది వ్యాలిడ్ కంట్రీ, ఏది వ్యాలిడ్ కంట్రీ కాదు, అది వెరిఫై చేసుకోవాలి. ఎందుకు వ్యాలిడ్ కంట్రీ, ఎందుకు వ్యాలిడ్ కంట్రీ కాదు, విత్ రెఫరెన్స్ టు అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్స్ ఏంది, మన WHO సూచనల ప్రకారము నడుస్తున్న ఎడ్యుకేషన్ సంబంధించి WDMS.org అంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఇట్ ఈస్ ద ఓన్లీ రెఫరెన్స్ అఫీషియల్ ట్రస్టెడ్ వెబ్సైట్. దాన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు కూడా ECFMG USA, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, డానిష్ పేషెంట్ అథారిటీ అండ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్. ఈ విధంగా ఒక పెద్ద అన్ని ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ మెయిన్ ఇంపార్టెంట్ వరల్డ్ వైడ్ అవన్నీ కూడా దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సో అందులో ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇస్తున్నారు, దానికి WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫేమర్ అంటే ఫౌండేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. ఈ రెండింటికి సంబంధించిన అవిసన్న ఇంటర్నేషనల్ మెడికల్ డైరెక్టరీ అండ్ ఇంటర్నేషనల్ మెడికల్ డైరెక్టరీ నుంచి తీసుకున్న గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని WDMS.orgలో పెడుతున్నారు. కాబట్టి అంతకన్నా ట్రస్టెడ్ వెబ్సైట్ లేదు.
ఓకే. సో ఇప్పుడు సపోజ్ నేను ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లెవెల్ వ్యాలిడ్ అని చెప్తున్నా, నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి www.ms.org.లో. ఏసియా ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీలో ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన పేజ్ ఓపెన్ చేసి స్పాన్సర్ నోట్లో అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, ఇది ఈసీఎఫ్ఎం యూఎస్ఏ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అని మెన్షన్ చేసి ఉంటుంది. అలా మెన్షన్ చేసి ఉంటేనే యూఎస్లో కానీ యూకేలో కానీ కెనడాలో కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాని ద్వారా నిర్ధారణ అవుతుంది, నేను చెప్పడం ద్వారా కాదు. ఇప్పుడు మీరు చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వెరిఫైడ్ మనమే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి, అంటే పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి కూడా అదొక ధైర్యమే కదా సార్. ఇప్పుడు ఖచ్చితంగా అండి, స్టూడెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన 3 వెబ్సైట్స్ అండి. ఒకటి www.ms.org. ఎందుకు? ఆ యూనివర్సిటీ సంబంధించిన క్రెడెన్షియల్స్, అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేషన్స్, ఎస్పెషల్లీ ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా. ఎందుకంటే స్టూడెంట్ ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుంది, నాలెడ్జ్ బాగుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేసే అవకాశం ఉంది, ఒకవేళ మనం చదువుతున్న యూనివర్సిటీకి ఆ ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా స్పాన్సర్ నోట్లో లేకపోతే స్టూడెంట్కి ఎంత తెలివి ఉన్నా కానీ అక్కడ పోయి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి www.ms.org అనేది అఫీషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రస్టెడ్ వెబ్సైట్. సెకండ్ వచ్చేసి మన నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకొని దానిలో ఏదైతే 2021 నవంబర్ 18 నాడు గెజెట్ ఉందో దాని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఈ 5 పేజెస్ ఏదైతే చెప్పానో అందులో 4A ఏమంటున్నది, 4A 1 2 3 4 ఏమంటున్నది, 4B ఏమంటున్నదో అది వెరిఫై చేసుకోవాలి. అది మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. దాంతోపాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన. సో టోటల్గా చూస్తే ఉజ్బెకిస్తాన్ ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో టాప్ పొజిషన్లో ఉంది. ఓకే. మిగిలిన అన్ని కంట్రీస్ను అంటే అంచెలంచెలుగా ఇయర్ బై ఇయర్ ఇది డామినేట్ చేసుకుంటూ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్, కంట్రీ పర్ఫార్మెన్స్ చూస్తే ఉజ్బెకిస్తాన్ మోర్ దెన్ 40% పాస్ అవుతున్నారు. ఓవరాల్ కంట్రీ పర్ఫార్మెన్స్ చెప్తున్నాను. సో కంట్రీ అంత పర్ఫార్మెన్స్ చేస్తున్నది అంటే ఆ కంట్రీ అలా అయి ఉండాలి, అంటే అలా ఉండి ఉండాలి. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుండి ఉండాలి. అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ బాగుండే అవకాశం ఉంటేనే మోర్ దెన్ 40% పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. సో టాప్ పొజిషన్లో అంటే కొన్ని అంతకన్నా టాప్ ఉన్నాయి, కాకపోతే మనం ఇక్కడ వెళ్ళి చదవలేము, అక్కడ ఎక్స్పెన్సివ్ కావచ్చు, కొన్ని కంట్రీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి ప్రమోట్ చేస్తున్న కంట్రీస్లో లైక్ తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఆర్మేనియా, జార్జియా ఆర్ ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కంట్రీ లిస్ట్ తీసుకుంటే ఉజ్బెకిస్తాన్ నెంబర్ 1లో ఉంది. అంటే ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీ కంట్రీస్లో ఉజ్బెకిస్తాన్ టాప్ పొజిషన్లో ఉంది. అందులో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. Okay. Sir, can you tell about your VR labs? So we have our own simulation center. Okay. Simulation center means all the new technologies, AI, VR specs, you know. So we have that in a single building. We call it simulation center. Okay. So everything is like a virtual clinic, you can say, you know. It's a clinic without patients, but we have mannequins. We have technologies, you know, so that our student can go and practice. You know, we have for anatomy and physiology, we have VR specs. In VR specs, you know, student, it's like playing a video game. You know, it's very interesting. Okay. You know, just you keep the specs. Then after you can touch the bones, you know, you can touch the muscles, you can see the heart, you can see even the blood flowings, you know, and even you can practice operations as well. You know, real-time expression. You keep that, then after you move your hand, there is joystick, you know. So it's very interesting, you know. And we have 3D tables, you know, so where the students can, you know, see the everything in 3D. Okay. Every anatomical structure, every physiological structures in 3D. And we have, for every subject, we have a separate room. For example, for gynae, there is a separate room. So students can go and practice the things related, the clinical skills related to gynecology. Students can even do the delivery in the mannequins in that simulation center. You know, they practice injections, you know, IV and all those, you know, they practice suturing. Okay. You know, for ENT, you know, they can see everything, you know, all the pathologicals and things in the mannequins. So it's very interesting. So before going to hospital, I may, especially in 4th semester and 5th semester, our students go to that simulation center and practice. It's completely advanced. Yes. Today, because we want our students to learn very interestingly. You know, and these are the things that is helping the making things very interesting and advanced in Asia International University. Okay. So which kind of hospitality you are providing Indian students? Hospitality, you know, in case of hospitality, we are, for Indian students, as I told, you know, we are faculty Indians, warden Indians, you know, chef Indians, you know. Okay. So we have created an atmosphere
where the Indian students, you know, Everybody is yes, Indians. everybody is Indians, you know, everybody Indians plus international, you can say, but majority are Indians. So there is a atmosphere, you know, when they will feel like a second home, as I said in the beginning, you know. Okay. So there is no any difference, you know, they can have Indian food, they can talk to the warden in their own language, you know. So there is no any communication gap. Okay. You know, so if they have any problem, they can come to teachers, they can go to wardens, you know. And it's a very friendly atmosphere in Asia International University. సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మీ త్రూ నుంచి చెప్తూ ఉంటారు అక్కడ హాస్పిటల్లో వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళు ఏమైనా ఉన్నారు? అఫ్ కోర్స్ అండి, అక్కడ ఎందుకంటే వీళ్ళకు ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఓన్ హాస్పిటల్తో పాటు అదర్ హాస్పిటల్స్ తోటి అసోసియేట్ అయి ఉండడం, యూఎస్ఏతో పాటు 15 అదర్ కంట్రీస్లో ఉన్న హాస్పిటల్స్తో కానీ యూనివర్సిటీ తోటి అసోసియేట్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సార్ ఇంతకుముందు చెప్పినట్టు సిమ్యులేషన్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఎందుకంటే క్లాస్లో చెప్పిన థియరీ, క్లాస్లో ల్యాబ్లో నేర్చుకున్న దానికి డైరెక్ట్ మనము పేషెంట్స్ మీద అప్లై చేస్తే అది ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. దానికన్నా ముందు బిఫోర్ టు దాట్ సిమ్యులేషన్ సెంటర్ లోపల వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే, సో వాళ్ళు సపోజ్ సిమ్యులేషన్ సెంటర్ కావచ్చు, లేకపోతే విఆర్ టెక్నాలజీలో ఆ గ్లాసెస్ వేర్ చేసి సెన్సార్స్ మనకు హ్యాండ్కు వేర్ చేస్తే, సో మనం రియల్గా ఈ సెన్సెస్ అంటే బోన్ కట్ చేసినప్పుడు సెన్స్ కావచ్చు, స్కిన్ కట్ చేసిన సెన్స్ కావచ్చు, ఏదన్నా సీజర్స్ లేకపోతే సూచర్స్, లిగేచర్స్ ఏది హ్యాండిల్ చేసినా మనం రియల్గా మనం హ్యాండిల్ చేస్తే ఏ విధంగా అయితే ఫీల్ ఉంటుందో, ఆ టచ్ ఉంటుందో అది రియలిస్టిక్ ఉంటుంది. సో మనం అక్కడ ఆపరేషన్ ఏదైతే విఆర్ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు, ఆ పర్ఫామ్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో ఆ పర్ఫామ్ చేసినప్పుడు డిఫరెంట్ డాక్టర్స్ మనకు అందులో ఉంటారు, డిఫరెంట్ వాళ్ళకు సపోర్టివ్ టీం ఉంటుంది. సో ఏదైనా మిస్టేక్ జరిగితే రిపీట్ చేయడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసే అవకాశం ఉంటుంది. అది మనకు బయట హాస్పిటల్లో పాసిబుల్ కాదు, ఎందుకంటే రియల్ పేషెంట్స్ మీద హ్యాండిల్ చేస్తే ఏమన్నా మిస్టేక్ జరిగితే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రియల్ పేషెంట్స్ అటెండ్ చేసే కన్నా ముందు ఈ సిమ్యులేషన్ సెంటర్ అనేది ఇక్కడ కాదండి, మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో సిమ్యులేషన్ సెంటర్ యొక్క ప్రాధాన్యత చాలా పెరిగిపోయింది. ఎందుకంటే రియల్ పేషెంట్స్ మీద అప్లై చేసే కన్నా ముందు వీళ్ళు ప్రాక్టీస్ అవసరము. సో ఏదన్నా సందర్భంలో ఏదైనా మిస్టేక్ అవుతే వీళ్ళు నేర్చుకోవడానికి రెండో ఆప్షన్ ఉండదు. కాబట్టి సిమ్యులేషన్ సెంటర్లో ఎన్నిసార్లు వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో విఆర్ టెక్నాలజీ సిమ్యులేషన్ సెంటర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి కన్సిడర్ అండ్ ఇంపార్టెంట్. అందులో ఉన్న సిలికాన్ బాడీస్ కావచ్చు, రియలిస్టిక్గా వాళ్ళు ఏది ఆ బాడీస్ అన్నీ కూడా వాళ్ళ రెస్పాన్సెస్, పల్స్ రేట్ కావచ్చు, లేకపోతే హార్ట్ రేట్ కావచ్చు, లేకపోతే ఏ వాటికి స్టిచెస్ చేయడం, ఇవన్నీ కూడా రియలిస్టిక్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఓన్లీ థియరీ అంటే అజంప్షన్ చేసుకుంటాం. థియరీ ఏం చేద్దాం, చదివేటప్పుడు హార్ట్ ఇలా ఉంటుంది, ఛాంబర్స్ ఇలా ఉంటాయి, 4 ఛాంబర్స్ ఇలా ఉంటాయి, ఫిల్లింగ్ ఛాంబర్స్ ఉంది, పుషింగ్ ఛాంబర్ అనుకుంటాం, అజ్యూమ్ చేసుకుంటాం. ఆ అజంప్షన్ని ఈ సిమ్యులేషన్ సెంటర్లో ఈ విఆర్ టెక్నాలజీలో ఒరిజినల్గా చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రియల్ టైమ్గా హార్ట్ ఎలా ఉంటుంది, ఓపెన్ చేసిన తర్వాత లోపల లేయర్స్ ఎలా ఉంటాయి, దానిలో ఈ వాల్వ్స్ ఎలా ఉంటాయి, దాని బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది, రియల్గా చూసే అవకాశం 3D టెక్నాలజీ, విఆర్ టెక్నాలజీ సిమ్యులేషన్ సెంటర్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ లెర్నింగ్ అనేది ఈవెన్ హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీలో కాలేజెస్ కూడా లేవు దాదాపు. సో ఇంత తక్కువ బడ్జెట్లో మనకు ఇన్ని ఫెసిలిటీస్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ వ్యాలిటీ ఇన్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిటీ డిగ్రీ ఇంటర్నేషనల్ వ్యాలిటీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ లోయెస్ట్ ఫీజు. కాబట్టి స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో డాక్టర్ అవుదామన్న కళని కళలాగా ఉండిపోకుండా ఒక మంచి డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి, సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మన ఇండియా నుంచి చాలా మంది మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇద్దరికి కోయెట్లోని ఇప్పుడు మనకి ఇండియాలో ఎలా ఉంటుందంటే బాయ్స్ హాస్టల్ వేరు, గర్ల్స్ హాస్టల్ వేరు ఇలా ఉంటాయి. కోయెట్స్ కొన్ని ఉంటాయి. హాస్టల్స్ ఎలా ఉంటాయి ఏంటి? సో ఖచ్చితంగా సెపరేట్ హాస్టల్. సో మన ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ యూనివర్సిటీకి జస్ట్ బ్యాక్ సైడ్ 50 మీటర్స్లో, జస్ట్ బ్యాక్ సైడ్ 50 మీటర్స్లో గర్ల్స్ హాస్టల్, ఒక 200 to 250 మీటర్స్లో బాయ్స్ హాస్టల్, 200, 250, 300 మీటర్స్లో బాయ్స్ హాస్టల్. సపరేట్, ఎంటైర్లీ సపరేట్ బిల్డింగ్. వీళ్ళకు కేర్ టేకర్స్, గర్ల్స్కి సపరేట్ లేడీ కేర్ టేకర్, మేనేజర్, వాళ్ళందరూ కుక్స్. తర్వాత అక్కడ బాయ్స్ హాస్టల్ కూడా సపరేట్ కేర్ టేకర్, మేనేజర్ ఉంటారు. కంప్లీట్లీ మళ్ళీ వీళ్ళందరూ కూడా సౌత్ ఇండియన్, మన స్టూడెంట్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్తారో వాళ్ళకు ఆంధ్రాకు మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ, దాంతోపాటు మధ్యాహ్నం రాత్రి వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్, వీక్లీ 3 to 5 times నాన్ వెజ్, అలా సండే కంపల్సరీ బిర్యానీ. ఆ విధంగా సిస్టమేటిక్గా
ఫుడ్ ఎలా మా ద్వారా ఏ కంట్రీ అయినా ఏ యూనివర్సిటీ అయినా 100% ఆంధ్ర ఫుడ్ అనేది మేము అష్యూరిటీ ఇస్తాం, అలానే మెయింటైన్ చేస్తామండి. ఈ హాస్టల్ విషయంలో రూమ్స్ కావచ్చు, రూమ్స్లో ఉన్న స్టూడెంట్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, సపరేట్ హాస్టల్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. హైజెనిక్ ఫుడ్, టేస్టీ అండ్ హైజెనిక్ ఫుడ్ సర్వ్ చేస్తాం ఖచ్చితంగా. మేము ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు కూడా. ఓకే, వేరే కంట్రీ వెళ్ళినా కూడా మన ఇండియన్ ఫ్లేవర్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా అది కూడా 80%. బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ కంట్రీ అనగానే కొంచెం డౌట్స్ ఉంటాయి. అసలు ఉజ్బెకిస్తాన్ కంట్రీ సేఫ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్? Yeah, obviously, it's a very safe for Indian students, especially because why, you know, because the people of Uzbekistan, they like Indians very much. ఓ, You know, సీరియస్లీ? yes, you know, so why they like, you know, because first of all, the history is related, you know, of Indians and Uzbekistan, you know. You know, in the taxi, if you sit, you know, if then after we can listen them singing the Indian songs, hearing the Indian songs. If you on the channel, you know, there are channels which shows Indian movies, even South Indian movies and serials translated in Uzbek language. Seriously? Yes. Oh. Yes, this much they like Indian culture. ఓకే. You know, so it's very safe for Indians, and plus it's a tourism based country, you know, they are very much friendly to the foreigners. And for girl safety, you know, so it's even in like at 11 12 o'clock you can walk in the street, you know, what children are playing on the street, that much safe it is. ఓకే, మిడ్ నైట్ 12 Yes. ఓకే, అదే కదా సార్ సేఫ్టీ కదా కావాల్సింది. బయటికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ సేఫ్టీ, సెకండ్ ప్రయారిటీ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇవి రెండు ఉన్న తర్వాత మనకు ఎడ్యుకేషన్ బాగున్నదా లేదా, ఏ లెవెల్లో ఉన్నదని అవసరం. అసలు మనం సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్, అకామిడేషన్ విషయంలో డిస్టర్బెన్స్ అవుతే ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చినా దానిలో మీనింగ్ లేదు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కంట్రీ బాగుంటుంది, సేఫ్టీ సెక్యూరిటీ బాగుంటుంది, అండ్ మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏదైతే ఫుడ్ అండ్ అకామిడేషన్ అవి కూడా సూపర్గా ఉంటాయి. నాట్ అన్ ఇష్యూ. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్ళి నేర్చుకున్న తర్వాత పీజీకి ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళ స్టడీస్ విషయంలో అసలు ఎలా హెల్ప్ చేస్తారు? ఇక్కడ ఫస్ట్ మీరు గమనించాల్సిందంటే ఇండియన్ కరికులం ఉన్నది, 70% ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో కరికులము ఇండియాది, టీచింగ్ చేసే వాళ్ళు ఇండియా. సో ఇండియాలో కండక్ట్ చేసే ఎఫ్ఎంజీ పాస్ అవ్వడం పెద్ద విషయం కాదు. ఒకవేళ ఆ కంట్రీ కరికులం ఫాలో అయ్యి ఆ కంట్రీలో ఉన్న ఫ్యాకల్టీతో టీచ్ చేస్తే ఎఫ్ఎంజీ పాస్ అవుతారా లేదా అని మనం క్వశ్చన్ చేయొచ్చు. టీచ్ చేసేది మన వాళ్ళే, అక్కడ సిలబస్ మనదే, కాబట్టి ఎఫ్ఎంజీ పాస్ అయిపోతారు. ఎట్ ద సేమ్ టైం ఈ యూనివర్సిటీలో యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ కూడా ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీతో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా ఇంటర్నేషనల్ లెవెల్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే యూనివర్సిటీ తరపు నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఎక్స్ట్రా వాళ్ళు టైం వేస్ట్ చేసుకుని వేరే కోచింగ్ తీసుకోవడం కానీ, లేకపోతే అడిషనల్గా పే చేయాల్సిన అవసరం అసలే లేదు. సో ఇంటర్నేషనల్ లెవెల్ లైసెన్సింగ్ కానీ, ఇండియాలో లైసెన్సింగ్ ఎగ్జామ్ కానీ ఈజీగా పాస్ అయిపోతారు ఈ ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చదవడం వల్ల. ఎట్ ద సేమ్ టైం స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. అది ఇంకా ఇంపార్టెంట్ థింగ్. స్కాలర్షిప్స్ గురించి ఇంకా సార్ని అడిగితే ఇంకా బెటర్గా మీకు ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. బేసిక్ అందరికి ఇంపార్టెంట్ ఏంటి అంటే చదువుకుంటున్నాం అంటే చదువుతో పాటు స్కాలర్షిప్స్ వస్తాయా, అవి వస్తాయా అని ఉంటుంది. సార్ టెల్ మీ అబౌట్ స్కాలర్షిప్స్. Yeah, scholarships. We provide scholarship every year. ఎవ్రీ Every year for every batch, 10 students. Okay. You know, at the end Top of the 10 students. top 10 students of every batch. ఓకే. So at the end of the year, we conduct scholarship exam. You know, and scholarship exam we all conduct in that way, exactly as the pattern of FMG examination, licensing examination, so that it will be practice for them. ఓకే. You know, so I was dean in several universities. What I have seen is my graduates who is a good student, you know, but after graduating, in spite of having the knowledge, you know, because FMG licensing exam, it's very tough. It's a 5 hours exam, 300 MCQs, you know. So it's very difficult to sit 5 hours, you know. If you have knowledge also, if you don't have practice, you'll panic and all those things, you know. So to avoid that, what we have done is scholarship exam, we have created it in a pattern of FMG licensing exam. So when they get the degree, 6 times they have practice. 6 times. Yeah. Okay. And they will come and in FMG examination, it will be like a regular examination yes, for yes, them. yes. You know, a regular examination for them. So we do that, and how we give this scholarship, you know. So the topper of the scholarship exam of every batch for the upcoming year. ఓకే. So no tuition fee, no hostel fee, no mess fee. ఓ, Topper. ఓన్లీ Yes, only visa and registration. Yeah, it will cost like 500 something, around like 50,000 INR for the whole year. ఓకే. You know, other 3 we give 100% tuition waiver. ఓకే. You know, and other 3 we give 75% tuition waiver, and other 3 we give 50% in every batch.
దట్స్ నైస్ యాక్చువల్లీ. You know? సార్ బేసిక్‌గా మన ఇండియాలో చదువుకున్న వాళ్ళకి స్కాలర్‌షిప్స్ ఇవన్నీ విన్నాం గానీ, అండ్ ఎక్కడికో వెళ్లి చదువుకున్న వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ అంటే ఫుడ్‌కి, దానికి అకామిడేషన్‌కే చాలా ఎక్కువైపోతుంది. బట్ అది కూడా వాళ్ళు చాలా తక్కువలో ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇది ఇంకా ఒక బెస్ట్ ఆపర్చునిటీ సో అనుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ద లాజిక్ బిహైండ్ ది స్కాలర్షిప్ అండ్ ద లాజిక్ బిహైండ్ ది 300 క్వశ్చన్స్ అండ్ 5 అవర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రిలవెంట్ టు ది ఎఫ్ఎంజీ ఎగ్జామ్. ఓకే. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఎంతసేపు స్కాలర్షిప్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆ స్కాలర్షిప్ వేటలో వీళ్ళకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచుకుంటారు. సపోజ్ వాళ్ళ క్లాస్మేట్స్కి ఎవరికో ఒక స్కాలర్షిప్స్ ఎలిజిబుల్ వచ్చింది, నాకెందుకు రాలేదు అని చెప్పి ఆ పోటీ వీళ్ళకు కూడా వస్తుంది. సో దానివల్ల వీళ్ళకు మోర్ దెన్ స్కాలర్షిప్ దే విల్ గెయిన్ మోర్ నాలెడ్జ్. ఆ స్కాలర్షిప్ వేటలో వీళ్ళు నాలెడ్జ్ అంటే ఎక్కువ చదువుకునే అవకాశం ఉంది. స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ కావాలంటే నేను కూడా చదవాలి, నా క్లాస్మేట్స్కి వచ్చింది, లేకపోతే నా ఫ్రెండ్స్కి వచ్చింది, నా రూమ్మేట్కి వచ్చింది, పక్క రూమ్ వాళ్ళకి వచ్చింది అనే వేటలో వీళ్ళు ఆ మోర్ దెన్ దట్ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ చదివే అవకాశం, దానివల్ల వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. ఒకటి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 300 క్వశ్చన్స్ 5 అవర్స్. ఇది ప్యాటర్న్ ఏది, మన ఎఫ్ఎంజీ ప్యాటర్న్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. ఇండియాకి వచ్చిన తర్వాత ఈ ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఎఫ్ఎంజీ రాయబోయే 300 క్వశ్చన్స్ ఉన్నాయో 5 అవర్స్ ఉన్నాయో వాళ్ళకు ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. ఇండియాకి వచ్చిన తర్వాత వన్ అమాంగ్ ఆల్ ద ఎగ్జామ్స్ విచ్ దే హ్యావ్ ఆల్రెడీ అటెండెడ్. అన్ని సార్లు రాయిస్తూ ఉంటే ఇంకా టెన్షన్ కూడా రెండవది, ఉండదు సార్. ఏ ఇయర్ కా ఇయర్ ఎఫ్ఎంజీ రాస్తున్నారు వాళ్ళు, అవును. ఏ ఇయర్ కా ఇయర్, ఈచ్ ఇయర్ దే ఆర్ రైటింగ్ ఎఫ్ఎంజీ దేర్ ఇట్ సెల్ఫ్. There itself. సో అది ఫస్ట్ ఇయర్ ఎఫ్ఎంజీ రాస్తున్నారు 300. వాళ్ళు అక్కడ ఎఫ్ఎంజీ క్వాలిఫై అవ్వాలంటే 150 మార్క్స్ సరిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ లోపలనే వాళ్ళు దేవర్ అనలైజ్డ్ వెదర్ దే ఆర్ గెటింగ్ మోర్ దెన్ 150 ఆర్ నాట్, వెదర్ దే ఆర్ గెటింగ్ 200, 250, 300, 275. వాళ్ళకి అక్కడనే ఫస్ట్ ఇయర్ లోపల అర్థమైపోతుంది. అంటే నేను ఫైనల్ ఇయర్ తర్వాత ఎఫ్ఎంజీ క్వాలిఫై అవుతున్నా కాదా అన్నది ఫస్ట్ ఇయర్ నుంచి దే విల్ అనలైజ్ దెమ్సెల్వ్స్. ఓకే. సెకండ్ ఇయర్లో మళ్ళీ ఎఫ్ఎంజీ, థర్డ్ ఇయర్లో ఎఫ్ఎంజీ, ఫిఫ్త్ ఇయర్ అయిపోయిన తర్వాత సిక్స్త్ ఇయర్లో ఇంటర్న్షిప్ తర్వాత కూడా ఒక ఎఫ్ఎంజీ అయిన తర్వాత ఇక్కడ రాసేది కూడా ఎఫ్ఎంజీ. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు తెలియకుండానే ఎఫ్ఎంజీకి ప్రిపేర్ అయిపోయినారు ఆల్రెడీ. ఇక్కడ సపరేట్గా డబ్బులు పే చేసి సపరేట్గా కోచింగ్ తీసుకొని ఇది అవసరం లేదు, అక్కడే ఎఫ్ఎంజీలు ప్రాక్టీస్ అయిపోతాయి. కాబట్టి వీళ్ళకు ఇంకొకటి ఏంటంటే ఈ 300 క్వశ్చన్స్లో ఏ సెలెక్టెడ్ క్వశ్చన్స్, ఎందుకంటే ఈ 300 క్వశ్చన్స్ అంటే మామూలు కాదు కదా, ఆ పర్టికులర్ ఇయర్లో ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా దాన్ని కాంపాక్ట్ చేసి 300 క్వశ్చన్స్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఎఫ్ఎంజీ ప్రిపరేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఈజ్ డన్, FMG preparation for second year is done. Likewise, 6 years FMG preparation is done, and end of the day they will clear FMG in first attempt itself. That is the main key behind this scholarship. That is the main key behind this scholarship exam. The scholarship exam is relevant to FMG exam. కాబట్టి మొత్తం సిలబస్ కరికులం ఇండియాదే ఉన్నది. తర్వాత ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు మోర్ దెన్ 70%. ఇండియన్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీ ఉన్నది, అది ఎవ్రీ ఇయర్ కండక్ట్ అవుతున్నది, ఈజీ అవుతుంది. ఇదంతా ఈ టోటల్ ప్యాకేజ్, ఇది టోటల్ మోడల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా అసలు ఏం జరుగుతున్నది అన్నది. అంత ఫోకస్ చేశారు. అంటే ఉజ్బెకిస్తాన్లో ఉన్న ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎఫ్ఎంజీ ప్యాటర్న్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫోకస్ చేశారు. అంటే మన స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ లోపల పాస్ కావడానికి మేమేం చేయాలన్న దాని మీద వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారని మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సార్తో మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు నేను ఇంట్రడక్షన్లో ఏవైతే క్వశ్చన్ చెప్పానో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆయన చాలా కూల్గా ఆన్సర్ చెప్తున్నారు. మొత్తం ఇండియాలో తిరిగినట్టే ఉంటుంది, రోడ్ల పైన తిరగవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు, స్టడీస్కి హెల్ప్ చేస్తారు, డౌట్స్ ఉన్న హెల్ప్ చేస్తారు, అన్నీ అంటే రియల్ టైం ప్రాక్టీస్ లానే ఉన్నాయి. స్కాలర్షిప్స్, ఎగ్జామ్స్, ప్రతిదీ పాసిబిలిటీసే తప్ప ఈ యూనివర్సిటీని మనం నో చెప్పడానికి లేకుండా అయితే మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. పర్టికులర్గా మీరు ఇంకా మన తెలుగు స్టేట్స్ ఎంబీబీఎస్ డ్రీమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైనా కన్వే చేయాలనుకుంటే చెప్పొచ్చు సార్. సో ఇది టోటల్ పాయింట్లో హైలైట్ చేసేది అంటే టోటల్ బడ్జెట్ మీకు 14 to 15 lakhs అన్నాను, 1,20,000 per semester అని చెప్పాను. ఇటువంటి యూనివర్సిటీ ఇండియాలో ఉంటే మినిమం 2 crores అవుతుంది. ఇటువంటి యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే ఏ డెస్టినేషన్స్ ఉన్నా మినిమం 2 to 3 times ఫీజు ఉంటుంది. ఐ రిపీట్ అగైన్ 2 to 3 times ఫీజు ఉంటుంది. ఏ యూనివర్సిటీ కూడా యావరేజ్గా $5,000 నుంచి $7,000 కన్నా తక్కువ లేదు. ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ $2,600, less than half budget of other international destinations. అండ్ ఇక్కడ అదే యూనివర్సిటీ ఉంటే అదే అఫిలియేషన్స్ ఉండి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి వీడియోలో కూడా చూడొచ్చు, ఇమేజెస్ కూడా చూడొచ్చు, ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఈ వీఆర్ టెక్నాలజీ ఎలా ఉన్నది, సిమ్యులేషన్ సెంటర్ ఎలా ఉన్నది, హాస్టల్స్ ఎలా ఉన్నదని మీ పక్క వీడియో కూడా చూడొచ్చు. దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మేము మాట్లాడుతున్న మాటలకు ఆ పక్కన డిస్ప్లే అవుతున్న వీడియోలో మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది. ఈ డాక్టర్ కిషన్ గారు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి పక్కన డిస్ప్లే అవుతున్న వీడియోకు
ఒక్కసారి టాలీ చూసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మీరు పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్ వచ్చి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్కు ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ మేమే, అంటే అగ్రిమెంట్ హోల్డర్. కాబట్టి మీరు వస్తే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు దొరికే అవకాశం ఉంటుంది. పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్ వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే సార్, ఫైనల్లీ టెల్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. Yeah, I would like to give a message, simple message to parents and students who have a dream to become a doctor. You know, so there are lots of universities in the market, right? So I would like to tell them, be aware. You know, if they choose Asia International University in 6 years, you know, I will make them a good doctor and send them back home. You know, I'll make sure that they pass their FMG examination in the first attempt. You know, and for any admission queries, you know, Prasad sir is there. You know, Bhagilakshmi Education Service is the exclusive partner of Asia International University, so he's here to guide. So if you choose to Asia International University, I think that it will be the best decision of yours and your parents. సార్, ఏదున్నా కూడా ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ మన ఇంటర్వ్యూ అంతా చూసినా కూడా వాళ్ళకి ఎక్కడో ఒక 1% డౌట్స్ అయితే ఉంటాయి. మన అడ్రస్ తో సహా అన్ని చెప్పారు. సో ఫైనల్ గా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన స్టూడెంట్స్ కి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ అబ్రాడ్ గుడ్ డిసిషన్ కాదా అన్న దానికి నేను విత్ రెఫరెన్స్ టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గురించి చెప్పాను. సో ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ అయిపోయింది, అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు, కాకపోతే వ్యాలిడ్ కంట్రీ. అగైన్ రిపీటింగ్, వ్యాలిడ్ కంట్రీకి వెళ్ళండి. ఏదైతే మన ఎన్ఎంసి ప్రకారము, గెజెట్ ప్రకారము, www.org ప్రకారము, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ప్రకారము, ఇవన్నీ అఫీషియల్ వెబ్సైట్ చూడండి. కానీ జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి ఇది బాగుంది, ఇది ఎక్కువ ఉంది, మా ఫ్రెండ్ వెళ్ళిండు, మా రిలేటివ్ వెళ్ళిండు, అక్కడ బాగున్నదట అని అజంప్షన్స్ కొద్దు. రియాలిటీకి వెళ్ళండి. వెబ్సైట్స్, ట్రస్టెడ్ వెబ్సైట్స్ చూడండి. ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఒకవేళ మీకు చూడడం తెలియకపోతే మా ఆఫీస్కి రండి. మీకు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చూపెడతాం. మేము మాట్లాడిన మాటలకు మీకు ఏదైతే రెఫరెన్స్ ఉన్నదో రెఫరెన్స్ సైట్స్ చూపెడతాం. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు. మీకు మేము చెప్పిన అన్ని విషయాలు కూడా కరెక్ట్ అనుకుంటే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. నేను చెప్పిన బడ్జెట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ కావచ్చు, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇండియా కావచ్చు, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్ కావచ్చు, ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కావాలన్నా కానీ మీరు అప్రోచ్ అవుతే, ఒకసారి మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఆఫీస్కి రీచ్ అవుతే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఏం చేయదని. కానీ అనవసరమైన అపోహలోకి వెళ్ళి ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఎక్కడ ఉంటుంది, ఏ కంట్రీనో, ఎలా ఉంటుందో, సేఫ్టీ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ అపోహలొద్దు. మీకు కావాల్సిన అక్కడ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్, ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ కిషన్ బండారి గారిని నేను ఇక్కడ మన షోలో కూర్చోబెట్టాను. సో అక్కడ స్టూడెంట్స్ అందరు కూడా త్రూఅవుట్ ది ఎడ్యుకేషన్ సారే రెస్పాన్సిబిలిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, రిక్రూట్మెంట్ మొత్తం అక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ సార్ బాస్ ఆ యూనివర్సిటీ తరఫు. సో కాబట్టి ఈ సార్ కంట్రోల్నే టోటల్ కరికులం ఉంటుంది, సార్ కంట్రోల్నే టోటల్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఉంటుంది, సార్ కంట్రోల్నే ఎఫ్ఎంజీ ప్రిపరేషన్ ఉంటుంది. ఏం కావాలన్నా సార్ చేసుకుంటారు. సో స్టూడెంట్స్ అందరూ అక్కడ చదివే వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ లాగా, సార్ మాకు ఇది ఉంటే బాగుంటుంది, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ ఏదంటే ఈజీగా కన్సిడర్ చేస్తారు. సో మీరు ఇప్పుడు అతని మాటల్లో మీకు అర్థమైంది కదా. సో కాబట్టి ఫర్దర్గా మీరు ఏమన్నా ట్రస్టెడ్ వెబ్సైట్ని నమ్మండి, వ్యాలిడ్ రిజల్ట్స్ నమ్మండి, వ్యాలిడ్ ఎవ్రీథింగ్ వ్యాలిడ్ వాటిని నమ్మి ఒకవేళ వచ్చి చూసుకొని డిసిషన్ తీసుకోండి. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఈజియెస్ట్ పాత్వే. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా టోటల్గా మన ఇండియాలో సీట్స్ వచ్చేసి 3-4 days బ్యాక్ 1,36,000, అంతకన్నా ముందు 1,29,000 ఉండే. సో అందులో ఫ్రీ సీట్స్ వచ్చేసి 70,000 నుంచి 80,000, ఆల్రెడీ 70,000 ఉండే, ఇంకో 5,000 పెరిగినట్టున్నాయి. సో ఈ 70,000 ఏదైతే ఫ్రీ సీట్స్ ఉన్నాయో, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో 30,000 to 35,000 స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి ఎవ్రీ ఇయర్ చదువుతున్నారు. అంటే 50% ఆఫ్ ది ఫ్రీ కోటా. అండ్ వెన్ కంపేర్ టు ఆల్ అవైలబుల్ సీట్స్ ఇన్ ఇండియా, ఇట్ షేర్స్ 20 to 25% ఆఫ్ ది. అంటే ఫ్రీ సీట్స్తో పాటు, మేనేజ్మెంట్ కోటాతో పాటు, ఎన్ఆర్ఐతో కోటా పాటు ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా మేజర్ షేర్ ఉన్నది ఇక్కడ. కాబట్టి అందరూ వెళ్ళి చదువుకుంటున్నారు. కాబట్టి స్టూడెంట్, పేరెంట్ చూడాల్సింది ఏంటంటే, ఎవరు ఒక సీనియర్ మోస్ట్ రిప్రజెంటేటివ్, ఏ కంట్రీ బాగుంటుంది, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఆ యూనివర్సిటీని, ఆ కంట్రీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర పోయి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఫర్దర్గా డిసిషన్ తీసుకుంటే, మీరు ఏదైతే డాక్టర్ అవుదాం అనుకున్నారో కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక ఇది బీడిఎస్ఓ, బిహెచ్ఎంఎస్ఓ, బిఎంఎస్ఓ, అగ్రికల్చర్ బిఎస్ఓ తీసుకోకుండా డాక్టర్ అవుదాం అనుకున్న కళని జీవితాంతం కలగానే మిలిపోకుండా, అలా అని చెప్పి వస్తుందో రాదో అని ఎక్స్పెరిమెంట్గా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ టర్మ్ రిపీట్ చేసి ఎండ్ ఆఫ్ ది డే రాకపోతే డిసప్పాయింట్ అవడం కంటే, డిసిషన్ ఫాస్ట్గా తీసుకుంటే మీ ఎంబీబీఎస్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు సపోజ్ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు ఎంబీబీఎస్ అబ్రాడ్ డిసిషన్ తీసుకొని చదువుతున్నారు, ఒకరు లాంగ్ టర్మ్ వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ వరకు ఈయన సెకండ్ ఇయర్ ఉంటాడు, ఆయన ఇంకా లాంగ్ టర్మే ఉంటారు. 2 years లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇతను థర్డ్ ఇయర్లో ఉంటాడు, అతను ఇంకా లాంగ్ టర్మ్ ఉంటుంది, ఇంకా సర్చింగ్లో ఉంటాడు. సో దానికంటే డిసిషన్ ఫాస్ట్గా తీసుకుంటే డాక్టర్ అయిపోతారు. సింపుల్. ఏమవుతారండి, అయితే గితే డాక్టర్ వేస్తారు, అంతకంటే ఏమవుతుంది? ఒక వ్యాలిడ్ కంట్రీ పోయినప్పుడు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్పుడు వాళ్ళు అవుదామని కూడా డాక్టర్ అవుతారని ఇంకేర్ కాదు కదా. సో మా ద్వారా వెళ్ళిన వాళ్ళందరూ కూడా డాక్టర్లు తిరిగి వచ్చిండ్రు, డాక్టర్లు స్థిరపడ్డారు, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. 21 years June 19th తోటి 21 years అయింది. సో మా ద్వారా వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు డాక్టర్లు తిరిగి రావాల్సిందే, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో డాక్టర్గా ఉండాల్సిందే. మాకు ఆ హిస్టరీ ఉంది. సో ఈవెన్ వాళ్ళ మ్యారేజెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ స్టూడెంట్స్ మ్యారేజెస్కు అటెండ్ చేస్తూ ఉంటాను. నిన్న కూడా మా స్టూడెంట్ ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేస్తే పోయి అటెండ్ చేసేసిన. సో ఆ హిస్టరీ అంతా కూడా మాది ఉన్నది. వచ్చి మీకు ఒకసారి ఆఫీస్కి విజిట్ చేస్తే ఆఫీస్ ఎలా ఉంటుంది, మా హిస్టరీ ఎలా ఉంది, మా రిఫరెన్సెస్ ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. సో సార్తో మాట్లాడితే మీకున్న డౌట్స్ అన్ని కూడా నేను అడిగేసి క్లియర్ చేసుకున్నాను. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే 21 years ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తున్నారు. ఆయన బేసిక్గా పిలిచే ఇన్విటేషన్స్ కి వెళ్ళడానికి కూడా ఆయనకి టైం సరిపోవట్లేదు, అంతమంది డాక్టర్స్ ఆయన తయారు చేసుకున్నారు అనమాట. మనం లెక్క పెట్టడానికి కూడా అసలు ఇబ్బంది అనిపించే అంతమంది డాక్టర్స్ అయితే తయారు చేశారు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి. సో పేరెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దగ్గరుండి సార్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయన అడ్రస్ అలానే ఆయన నంబర్ కూడా కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా హ్యాపీగా కాంటాక్ట్ అయ్యి అన్ని క్లియర్ చేసుకోండి. సార్ చాలా మంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మా తెలుగు స్టూడెంట్స్ అందరికీ ఇచ్చారు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.